ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలునైనా. ప్రతినిత్యము ప్రతి ఉదయమున మీ నామస్మరణ చేయటం మాకెంతో ఆశీర్వాదకరం తండ్రి. ప్రతిరోజు నీ లేఖనాన్ని ధ్యానం చేస్తూ అయా నీ లేఖనాలలో ఉన్న ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి మీరు చూపుచున్న ఈ ఉచితమైన కృప కొరకే మీకు వందనాలు తండ్రి. ఈరోజు కూడా మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగాన్ని దీవించండి నాయన. యథార్థత అంటే ఏమిటో నాయన నీ యొక్క లేఖన భాగాలలో నుండి మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మరలా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. చదువుకున్న లేఖన భాగంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. ప్రియదేవుని పిల్లలారా, యథార్థత అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి గుణమో ఈరోజున మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రియదేవుని పిల్లలారా, యథార్థత అంటే నిర్వచనం ఏమిటంటే మనము ఈ రీతిగా నిర్వచించవచ్చు. యథార్థత అంటే ఇతరులను ఆకట్టుకోవడానికి లేదా వారి చేత అంగీకరింపబడటానికి మనము మన యొక్క ప్రమాణాలను, మన యొక్క భక్తిని, మన యొక్క ప్రవర్తనను మరి తగ్గించుకోక మనము చూపించేదే యథార్థత అనంటే. యథార్థత అంటే ఇతరులను ఆకట్టుకోవడానికి లేదా వారి చేత అంగీకరింపబడటానికి మనం మన యొక్క ప్రమాణాలను ప్రక్కన పెట్టేసి మరి నేను గొప్ప, నా ప్రవర్తన ఎలా ఉంది, నేను మరి హైపులో ఉన్నాను, ఇట్లా మన ప్రవర్తనను బహిర్గతం చేసేటువంటిది కాదు. మనము తగ్గింపు, మరి మనలో ఉన్నటువంటి మరి మనము అంగీకరించినటువంటి ప్రమాణాలను కానీ మరి ప్రవర్తనను కానీ మనము తగ్గించుకోకుండా యథార్థంగా జీవించటమే యథార్థత అంటే. ప్రియదేవుని పిల్లలారా, ఈ రోజున యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు అని భక్తుడు అనగలిగాడు అని అంటే దేవుడు ఎంత యథార్థ పరుడో మనము అర్థం చేసుకోవాలి. ప్రియదేవుని పిల్లలారా, తండ్రి అయిన దేవుడు అనాది కాలంలో మరి మన పూర్వీకులైనటువంటి ఆది తల్లిదండ్రులు అబ్రహాము మరి ప్రవక్తలుగా మరి గొప్పవారుగా మరి పిలువబడినటువంటి మరి మోషే గారు, అలాగుననే దావీదు, ఇట్లా మనం చూసినట్లయితే ప్రియదేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క మరి ఆజ్ఞను మేరకుండా, దేవుని ఆజ్ఞను బట్టి దేవుడు చెప్పిన దానికి కట్టుబడి ఉండి మరి యథార్థమైన జీవితంతో, యథార్థమైన ప్రవర్తనతో దేవునితో నడిచిన వారిగా మనము మరి వీరిని అర్థం చేసుకోవచ్చు. ప్రియదేవుని పిల్లలారా, మరి బైబిల్ భావంలో యథార్థత అంటే మనం ఏమని చెప్పవచ్చునో తెలుసా? ఒప్పందాలకు నమ్మకముగా కట్టుబడి ఉండటం. మనం చేసుకున్న ఒప్పందానికి నమ్మకముగా కట్టుబడి ఉండటం, దీనినే యథార్థత అని అంటాం. ప్రియదేవుని పిల్లలారా, ఇది మనం చేసుకున్న ఒప్పందము. మనం దేవునితో ఒక ఒప్పందం చేశాం, దానికి నమ్మకంగా కట్టుబడి ఉండాలి. అలా నీవెప్పుడు అయితే కట్టుబడి ఉంటావో అదే యథార్థత అనంటే. ప్రియదేవుని పిల్లలారా, మరి ఈ యథార్థతలో మనం వేటిని చూడవచ్చును అనంటే ప్రేమపూర్వకమైనటువంటి మరి ప్రేమతో కూడినటువంటి మరి గుణాన్ని మనం కలిగి ఉంటాం. ఇతరులను హత్తుకొని ఉండటం అనేటువంటి గుణాన్ని కలిగి ఉంటాం. తలంపులలో మరి స్వచ్ఛమైనటువంటి తలంపులతో మనం ఉంటాం. ఇతరులకు ప్రయోజనం చేకూర్చేటువంటి మనస్సు కలిగి ఉంటాం. నిర్దిష్టమైనటువంటి చర్యలు ఇతరుల పట్ల తీసుకోవడానికి మనము మరి ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రియదేవుని పిల్లల, యథార్థత ఇన్ని గుణలక్షణాలను మనలో నింపుతూ ఉంది. ఈ రోజున యథార్థత లేకుండా
ప్రభు సన్నిధిలో నీవెంతకాలం ఎంతసేపు ప్రభువా ప్రభువా అని మొరపెడితే ఏమి ప్రయోజనం? నీలో ప్రేమపూర్వకమైనటువంటి ఆలోచనలు లేవు. ఇతరులను హత్తుకొని ఇతరులను మరి సాకాలి అనేటువంటి ఆ గుణము నీలో లేదే. తలంపులలో అపవిత్రత, మరి చూపులలో అపవిత్రత, ఇతరులకు మరి నష్టం చేకూర్చాలనేటువంటి ఆలోచనలు, ఇవన్నీ నీ జీవితంలో ఉన్నప్పుడు యథార్థతకు నీ జీవితంలో స్థానమే లేదు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, భక్తుడు అంటూ ఉన్నాడు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెడతా ఉన్నావు. ఎప్పుడైతే మనం యథార్థత కలిగి ఉంటామో దేవుడు తన సన్నిధిలో మనలను ఒక స్థానంలో నిలబెడతాడు. ప్రియదేవుని పిల్లలారా, యథార్థత, నిజమైన యథార్థత అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవడానికి యెహోవా దేవుడు దాన్ని అబ్రహాము, మోషే, దావీదుల పట్ల, ఇశ్రాయేలు జనాంగం పట్ల, సాధారణ మానవ జాతి పట్ల ఎలా చూపించాడో మనము పరిశీలించవచ్చును. ప్రియదేవుని పిల్లలారా, యెహోవా మరి మన ఆది తండ్రి అయినటువంటి అబ్రహాముతో అన్నారు కదా, నేను నీకు కేడెము. ప్రియదేవుని పిల్లలారా, ఆది కాండము 15వ అధ్యాయము 1వ వచనంలో, అలాగనే యెషయా 41:8 కూడా దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు కేడెము అనేటువంటి మాటలో దేవుడు తన యథార్థతను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, నేను నీకు కేడము అన్న మాటను ఆయన ఎంతగా మరి అబ్రహాము గారి జీవితంలో చూపించాడనంటే, అబ్రహాము ఆయన యొక్క కుటుంబాన్నే కాదు, అనేక మంది రాజుల చేతిలో నుండి, మరి ఫరో చేతిలో నుండి, అబీమెలెకు చేతిలో నుండి, మరి 4 రాజుల కూటమిలో నుండి మరి అబ్రహాముకు సహాయం చేశాడు. నేను నీకు తోడై ఉంటాను, నీవు నీ యొక్క మరి తండ్రిని, నీ యొక్క సంతతి వారిని, నీ ఇంటిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు మరి అబ్రహాము మరి దేవునికి విధేయత చూపుతూ ఆయన మాట విన్నప్పుడు యెహోవా తన యథార్థతను అబ్రహామునకు చూపించాడు. ఎప్పటి వరకు అండి? అబ్రహాము బ్రతికి ఉండగా కాదు, అబ్రహాము చనిపోయిన తర్వాత కూడా ఆయన సంతానానికి తన యథార్థతను చూపిస్తూ వచ్చాడు. ప్రియదేవుని పిల్లలారా, ఆయన మనకు కేడమై ఉన్నాడు. అబ్రహాముకు కేడమై ఉన్నటువంటి దేవుడు మనకును కేడమై ఉన్నాడు. అబ్రహామును మరి విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు మరి యెహోవా దేవుడు. ప్రియదేవుని పిల్లలారా, అలాగుననే మనం చూసినట్లయితే మరి 2వ వ్యక్తి మోషే. ప్రియదేవుని పిల్లలారా, మోషే పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి యథార్థత ఎంత శ్రేష్టమైనదో మనం చూడవచ్చు. నిర్గమకాండం 33:11లో మరి మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ప్రియదేవుని పిల్లలారా, ఒక మనుష్యుడు తన స్నేహితునితో ఎంత చక్కగా, ఎంత సన్నిహితంగా మాట్లాడతాడో యెహోవా మోషేతో అంత ముఖాముఖిగా మాట్లాడాడు. మోషే జీవితం ఏంటండి? మోషే ఎవరు? ఒక హంతకుడు. మరి ఫరో యొక్క రాజరిక పెంపకములో పెంపబడినటువంటి వాడు. మరి అనేకమైనటువంటి అవలక్షణాలు తాను పొందుకోవచ్చు, కానీ దేవుని ప్రణాళిక మీద మోషే మీద ఉంది. కాబట్టి మోషేను మరి తన ప్రజలైన బానిస బ్రతుకు నుండి తన ప్రజలను విడిపించడానికి నాయకునిగా మోషేను ఎన్నుకున్నాడు. దేవుని పిల్లలారా, యెహోవా మోషే పట్ల తన యథార్థతను కనపరిచాడు. ఎంత యథార్థత కనపరిచాడనంటే, తన పిల్లలైన వారు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మరి తన పిల్లలు ఈ రోజున బానిస బ్రతుకుతూ వారు పెట్టిన మొర మరి ఆయన విన్నప్పుడు ఆయన ప్రాణం ఎంతగానో మరి దుఃఖించింది. కాబట్టి వారిని బానిస నుండి విడిపించడానికి ఆయన 40 ఏళ్ల పాటు మరి ఆయన వేచి ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ యెహోవా ఆయనను విడనాడలేదు. తగిన సమయం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించటానికి మోషేను ఎన్నుకున్నాడు దేవుడు. మోషే పట్ల తన యథార్థతను ఆయన మరి చూపించాడు. అలాగనే మరి 3వ వ్యక్తిగా మనం చూసినట్లయితే దావీదు రాజు పట్ల
మరి యెహోవా దేవుడు తన యథార్థతను చూపించాడు. దావీదు ఇంకా బాలునిగా ఉన్నప్పుడే నీవు లేచి వానిని అభిషేకించు అని మరి సమూయేలుతో మరి ప్రభువు మాట్లాడినట్లుగా మనం చూడగలం. దేవుని పిల్లలారా, దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దావీదుడు బహు ఘోరమైన పాపములు చేసినవాడు, బహు ఘోరమైనటువంటి యుద్ధములు జరిగించినటువంటి వాడు. మరి అట్లాంటి వ్యక్తి పట్ల ఆయన యథార్థతను ఎందుకు చూపించగలిగాడు? ఎందుకంటే ఆయన ఎంత ఘోరమైన పాపం చేశాడో అంతకంటే మరి 10 రెట్లు ఆయన పశ్చాత్తాపపడ్డాడు. దేవుని పిల్లలారా, యథార్థత నీలో ఉంటే పశ్చాత్తాపం అనేటువంటిది నీలో నివసిస్తుంది. ఎప్పుడైతే మనం చేసినటువంటి దోషముల కొరకు, పాపము కొరకు మనము యథార్థతతో మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడతామో దేవుడు మనలను క్షమించటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని పిల్లలారా, మరి దావీదు పట్ల దేవుని యథార్థత మరి ఎంత బలమైనదంటే మరి బాలునిగా ఉన్నప్పుడే ఆయన అభిషేకాన్ని పంపించాడు. అలాగనే మరి సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి, ఫిలిష్తీయుల శూరుడైనటువంటి గొల్యాదు చేతి నుండి ఆయన రక్షించగలిగాడు. దేవుని పిల్లారా, ఇశ్రాయేలీయుల శత్రువులపై యెహోవా ఆయనకు అనేక విజయాలను అనుగ్రహించాడు. ఈ రోజున మనం చూసినట్లయితే మనం చెప్పుకున్నటువంటి ఈ ముగ్గురు మరి భక్తుల జీవితంలో దేవుడు తన యథార్థతను ఎంతగా చూపించాడో. దేవుని పిల్లలారా, ఈ రోజున యథార్థత లేకుండా ఒకవేళ జీవిస్తూ ఉన్నావేమో, నీ జీవితంలో దేవుని యొక్క గుణలక్షణాలను కలిగి లేవేమో. కాబట్టి భక్తుడు అంటూ ఉన్నాడు కదా, దేవా, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. యథార్థత ఎంత శ్రేష్టమైనటువంటి గుణమో, యథార్థత మనలను దేవుని యొక్క పాద సన్నిధికి దగ్గర చేస్తుంది. దేవునితో మనము మరి లింక్ అవటానికి, దేవునితో మనము కలుసుకోవటానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో సహవాసం చేయటానికి యథార్థత అనేటువంటిది ఎంతగానో మనకు ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీ భక్తి జీవితంలో యథార్థమైనటువంటి హృదయం నీలో ఉందా? యథార్థమైనటువంటి తలంపులు నీలో ఉన్నాయా? యథార్థమైనటువంటి ఆలోచన నీలో ఉందా? ఈరోజున నువ్వు పరిశీలన చేసుకో. యథార్థత అంటే మనము మరి యథార్థతను కలిగి ఉన్నానని చెప్పి ఇతరులకు మనము ప్రదర్శింపబడటం కాదు, ఇతరులను ఆకట్టుకోవడానికి మనం చేసేటువంటి జిమ్ముకు కాదు, దేవునికి లోబడి ఉండటయే, దేవునికి మరి మనము ఇష్టలేని పిల్లలుగా మనం జీవించటయే. మన యథార్థతను బట్టి ఆయన మరి న్యాయమును జరిగిస్తాడు. మనలో ఉన్న యథార్థతను బట్టే మనకు తీర్పులు వస్తాయి. కాబట్టి దేవుని పిల్లలారా, మరి దేవుని యొక్క లేఖనములను పరిశీలన చేసినట్లయితే అనేక మంది భక్తులు, మరి వారిలో ప్రథముడు యథార్థపరుడు అయినటువంటి యోబు గారు. దేవుని పిల్లలారా, యోబు ఎంత యథార్థవంతుడండి! మొదటి దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి గొప్ప యథార్థత గుణము కలిగినటువంటి భక్తుడు యోబు గారు. దేవుని పిల్లలారా, ఇన్ని లక్షణాలు మరి దేవుడు మన కొరకు తన పరిశుద్ధ గ్రంథంలో యథార్థతను గురించి వ్రాయించాడు. మరి 99వ కీర్తన 4వ వచనంలో, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు, యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు. దేవుని పిల్లలారా, యథార్థతను బట్టి ఆయన న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరుస్తాడట. యథార్థత కలిగినటువంటి రాజు మరి న్యాయమైన పరిపాలన చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో యథార్థతను కలిగి ఉన్నావా? నీ జీవితంలో యథార్థమైనటువంటి ఆలోచనలు, తలంపులు, మరి నడవడిక నీలో ఉందా? ఈరోజున నేను పరిశీలన చేసుకో. యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన జీవితం మరి దేవుడు తన భక్తుల పట్ల ఆయన కనపరిచినప్పుడు నీవును ఆయన పట్ల యథార్థమైన భక్తిని కలిగి ఉండాలి కదూ. దేవుడు నీకు ఇచ్చిన ఈ కొద్దిపాటి జీవితాన్ని మరి నీ కొరకు ఉపయోగించుకొనకుండా మరి కొద్ది రోజులైనా సరే, ఈ చివరి క్షణాలైనా సరే నీవు దేవునికి నీవు అప్పగించుకొని యథార్థమైన హృదయం కలిగిన వాడవై మరి ఆయన పాద సన్నిధి చేరి ఆయన సన్నిధిలో కనిపెట్టలేనట్లయితే నిన్నును యథార్థవంతునిగా చేసి ఆయన సకల ప్రజల కొరకు తన ప్రాణాన్ని యథార్థంగా అర్పించారు. ఆ రీతిగా
నీ యొక్క శరీర దేహములపైన అధికారమును ఆయనకు ఒప్పుకొని, ఆయన అధికారమునకు నీ ఒప్పుకొని యథార్థత కలిగిన వాడివి జీవించమని మరి ప్రభు పేర మనం చేస్తున్న మాటలు ముగిస్తా ఉన్నాను. యథార్థత కలిగిన వాడవై దేవునికి ఇష్టురాలైన కుమారులకు కుమార్తెలుగా మీరు మారాలని ప్రభు పేర ఆశిస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని లేఖనాన్ని చదవండి. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా యథార్థత అనేటువంటి గుణాన్ని మనము సంపాదించుకునవచ్చును. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు నాయన. ఈ రోజున యథార్థత లేకుండా నాయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్న నీ ప్రియ బిడ్డలందరినీ మీ పాదాల చెంతకు తీస్తూ ఉన్నాను. యథార్థతలో ఉన్న నాయన ఆ గొప్ప మరి ఆ ఆవశ్యకతను, ఆ గొప్ప లక్షణాన్ని, ఆ గొప్ప గుణాన్ని ఈ రోజున అనేక మంది విడిచిపెట్టి మరి నీకును మరి నైనా ఎదుగో తండ్రి నీ సన్నిధికి, భక్తికి నైనా మరి పరిశుద్ధతకు దూరమైపోతున్నటువంటి అనేక మంది బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అనేక మంది ఈ రోజున మేము చూస్తూ ఉన్నాము నాయన. యథార్థత అనేటువంటిది వారి మనసులో, వారి హృదయంలో లేకుండా ఇతరులను మోసం చేయాలని, ఇతరులను ఆకట్టుకోవడానికి, మరి వారు నమ్ముకున్నటువంటి మరి ప్రభావానికి, వారు నమ్ముకున్నటువంటి మరి ఆలోచనలకు వారు ఉభయ ఉండకుండా ఈ రోజున